ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెడుతున్నాడు. అయినా సరే మీడియా సమావేశాలు పెట్టేంత ఖాళీ సమయం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీకి వెళ్ళి మీడియాలో మాట్లాడేది ఏదైతే ఉందో అది అసెంబ్లీలోనే మాట్లాడొచ్చు కదా. ఎలాగో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు కదా, మొత్తం స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేస్తారు. ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళి అక్కడ చదవచ్చు కదా. పక్కనున్న సలహాదారులు, స్క్రిప్ట్ రైటర్లు ఎవరో ఒకరు రాసిచ్చేది. ఆ పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఇక్కడ ప్రశ్నించే ప్రశ్నలు ఏవో అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు కదా. ఏం జగన్మోహన్ రెడ్డి, వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నిలది. ఒక పక్కన మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. మా అన్న అసెంబ్లీకి వెళ్తాడు, ఎరగదేస్తాడు, కడిగేస్తాడు, పొడి చేస్తాడు అంటూ తెగ ఎలివేషన్లు ఇచ్చుకున్నారు నీ గురించి. కానీ 11 నిమిషాల్లో తిరిగి వస్తావని చెప్పి వాళ్ళకి తెలియదు పాపం. ఏంటో నీ గురించి ఎలివేషన్లు ఇచ్చుకోవడం తప్పితే నువ్వు వాళ్ళ ఆశలను నెరవేర్చేదైతే లేదు. ఈరోజు బడ్జెట్ అలొకేషన్ల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడండి మీడియా సమావేశంలో. దాని గురించి ఒక్కసారి మనం వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి? అడుగు. అందులో మచ్చుకు కొన్ని చెప్తా. మచ్చుకు కదా, మొత్తం చెప్పు. వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కొద్ది గొప్ప కదా, నువ్వు అడుగు, నేను చెబుతా సమాధానం. ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్. బీసీ ఎస్సీ మైనార్టీల మహిళలకి దాని గురించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే దానికి కూడా శాంక్షన్స్ ఉంటాయి. నువ్వు కంగారు పడమాక నాయనా. నువ్వు ఎటుకుడి అసెంబ్లీకి వచ్చి అడగలేవు కాబట్టి నీకు సమాధానం చెప్పడానికి మా బొట్టాలం మేము ఉంటాం. ఓకేనా? అయ్యా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చెప్పేది విను. 10,000 జీతం, 10,000 కదా దేవుడు అడుగుండు. ఇంకోటి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్. వాలంటీర్లకు 10,000 జీతం, 10,000 కదా దేవుడు అడుగుండు. వాలంటీరే కట్టు. వాలంటీర్లను కట్ చేసింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంకా అబద్ధాలు చెబుతావు? అబద్ధాల మీద ఎంతకాలం బతుకుతావు జగన్మోహన్ రెడ్డి? వాలంటీర్లు కట్ చేసింది నువ్వు. 2023 ఆగస్టు తోటి FOA సంస్థతోటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందం అనేది అయిపోతే దాన్ని రెన్యువల్ చేయకుండా, సంతకం పెట్టకుండా నువ్వే కదా తప్పించుకుంది. మరి ఈ రోజు వచ్చి వాలంటీర్లను కట్ చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నా నువ్వు? ఏ జగన్మోహన్ రెడ్డి, ఎందుకు ఇంకా అబద్ధాల మీద ఎంతకాలం బతుకుతారయ్యా మీరు? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే చెప్పేది ఒక్కటైనా నిజం ఉండాలి. ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు ఆ స్టాండ్ ఉండాలి. నిజాలు పలకాలి. అబద్ధాలు ఎంతకాలం చెప్పుతూ ఎంతకాలం వల్లె వేస్తూ మాట్లాడతావు నువ్వు? పెళ్లి కానుక 1,00,000 కట్టు. నువ్విచ్చావా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం అది పెళ్లి కానుక. నువ్వేం చేశా? దాంట్లో 10వ తరగతి కంపల్సరీ చదివి ఉండాలి. 100 చదరపు గజాలు సొంత స్థలం ఉండకూడదు. వధువు వరుడు ఇద్దరు ఆంధ్ర వాళ్ళు అయి ఉండాలి. ఇద్దరు 10వ తరగతి చదివి ఉండాలి. పక్కా ఇల్లు ఉండకూడదు. 2 ఎకరాలకు మించి పొలం ఉండకూడదు. ఇన్ని లొసుగులు పెట్టి వెళ్ళావే నువ్వు. వాటన్నిటిని సరి చేసుకుని ఇవ్వాలా లేదా? నువ్వు కూడా మాట్లాడుతున్నావా పులివెందుల ఎమ్మెల్యే? ఏమబ్బా? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. నీకు బుర్ర ఉందా? ముఖ్యమంత్రిగా ఏడిసావు కదా, ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అనేది బడ్జెట్ లో పెడతారా? ఏమయ్యా బుర్ర ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి.
ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే కనుక అది యాజ్ గా చదివి ఎర్రి పప్పు అయిపో మాకు నువ్వు. ఆ స్క్రిప్ట్ చదివి 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 నువ్వు ఎర్రి పప్పు అయిపోతున్నావు. ముందల ఎర్రి పప్పు అయిపో మాకు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు గురించి ఏదైనా బడ్జెట్ లో పెడతారా? పెంపు గురించి నువ్వు బడ్జెట్ లో ఏమైనా పెట్టావా చెప్పు? పెంపు గురించి నువ్వు ఏమైనా బడ్జెట్ లో పెట్టావా? పెట్టలేదు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిచ్చడి అయిపోతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఆ స్క్రిప్ట్ రాసేవాడినన్నా మార్చు. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు. గాలికి పోయింది. నువ్వు గాలికి పోయిందని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు అమలు కావట్లేదు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నా? అసలుకి ఏదైతే గనక బీమా, ప్రతి వ్యక్తికి బీమా కార్యక్రమం మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆపేశారని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నా? ఎవరైనా వచ్చి నీ దగ్గర చెప్పారా మాకు ఈ బీమా అందలేదు అని? చెప్పారా చెప్పు? ఎక్కడైనా చెప్పారా? ఎవరైనా చెప్పలేదు కదా. ఏంది జగన్మోహన్ రెడ్డి ఎంత ఏడుపులు ఎందుకు నీకు? ఇంకా వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కదా దేవుడు ఎరుపు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరేడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా. ఇచ్చింది బోర్డు సున్నా. నీకు మార్చి టు మార్చి లెక్కలేస్తారా? అడివి మార్చి టు మార్చి లెక్కలు తీసుకుంటారు ఎవరైనా సరే. ఈ మార్చిలోపు ఎంత ఖర్చు పెట్టారు, ఈ బడ్జెట్ లోపు ఎంత ఖర్చు పెట్టారు, ఆ లెక్కలు తీసుకో. గత సంవత్సరం తమరు ఓడబొడిచిందేంది? మార్చిలో ఫుల్ బడ్జెట్ పెట్టారుగా, తమరు ఓడబొడిచిందేందో చెప్పు ముందర. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిచ్చాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటావు? అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ నీ బొంద. నువ్వు చేసిన మోసం ఎవరికి? వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇప్పుడు బోడి ఈడీ అని కాకుండా ఎందుకు పద్ధతిగా మాట్లాడుకుందాం కాసేపు జగన్మోహన్ రెడ్డి? పద్ధతిగా మాట్లాడుకుందాం. ఎందుకంటే గనక నేను నిన్ను తిడతంటే పాపం మీ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, కానీ లేదంటే మీ వాళ్ళని ఎవరిని తిడతన్నా ఏడుతున్నారబ్బా. ఏడవ మాకు, పద్ధతిగా మాట్లాడుకుందాం. 10 లక్షల దాకా పెంచుతున్నాం. టాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహన మిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్ గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహన మిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేది ఎట్టుందంటే కనుక నువ్వేదో కడుపు నిండా భోజనం పెట్టినట్టు ప్రతి ఒక్క ఇంట్లోనే నువ్వే కూర్చొని ముద్దలు కలిపి నోటికి అందించినట్టు మాట్లాడతావే. నువ్వు పెట్టిన బొక్కలు లెక్క చెప్పాలంటే కనుక నాకు ఒక రోజు సరిపోదు జగన్మోహన్ రెడ్డి. ఒక కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి నగ్నంగా ఎలాగ లాగావో చెప్పటానికి ఒక రోజు సరిపోదు. నీ వల్ల కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వేదో అన్నం ముద్ద కలిపి పెట్టినట్టు మాట్లాడతావే. బిర్యానీ అని కలవరుస్తున్నావు. 11ంటికి పెడతా అన్న ప్రెస్ మీటు 11:12 దాకా ఒక్క ముక్క బయటికి రాలేదయ్యా. నీ ఎడిటింగ్లు చేసుకునే వాళ్ళకి నీకెందుకయ్యా ప్రెస్ మీట్? లైవ్ లింక్ ఇచ్చి సావలేవు నువ్వు. ఒక్కసారి లైవ్ లో కూర్చొని మాట్లాడు. నీ దగ్గరున్న పేపర్లో ఎదురుగా పెట్టుకొని లైవ్ లో అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి లోకల్ ఛానల్స్ వరకు మొత్తాన్ని పిలిచి లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టి చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ముందల మాట్లాడాలి, దాన్ని 2 గంటలు ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసిన తర్వాత బయటకు వదలాలి దాన్ని. అది కదా నీ బ్రతుకు. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఇస్తా అన్నారు హామీ, ఆయన ఇవ్వకపోతే కనుక 5 సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎగ్గొట్టావు అని మాట్లాడు. అసలు పథకం గురించి విధి విధానాలు విడుదల చేయక ముందలే ఎగ్గొట్టారు అని మాట్లాడితే ఎలా సరిపోతుంది? అమ్మ ఒడి తమరు ఏడ్చింది 3 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాలే తమరు ఏడ్చింది. ఆ సంగతి అన్న తెలుసు కదా నీకు.
ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా జగన్మోహన్ రెడ్డి నీకు చాలాసార్లు చెబుతున్నా, మాట పొదుపు నోరు అదుపు అని. ఒక్క రూ అనటం వేరు, ఒక్క డూ అనటం వేరు. రూకి డూకి చాలా తేడా ఉంది, తెలుసుకో. మాట పొదుపు నోరు అదుపు. ముస్లిం మైనార్టీలు అంటే నీకు అంత తక్కువగా కానొస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? ఒక్కడు అని మాట్లాడుతాను. నీకంతేలే, నీదంతా రాజరిక పోగట కాబట్టి నీకంతా అలానే అనిపిస్తుంది. వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో చెప్పు, ఇంకా ఏంటో చెప్పు. ఇలాంటివి ఇంకా ఎన్నో చెప్పు, ఏందో అయ్యి. ఆ 143 ప్రామిసులు చూస్తే జగన్మోహన్ రెడ్డి 143 అంటున్నావు కదా, నేను నీకు సంబంధించిన రెండు ప్రామిసులు గుర్తు చేస్తా జగన్మోహన్ రెడ్డి. 2 కాదు 3. నువ్వు చెప్పావు కదా ఇక్కడ 3, నేను 3 ప్రామిసులు గుర్తు చేస్తా. నేను అధికారంలోకి వస్తే మద్యం సంపూర్ణంగా నిషేధం చేస్తా అని చెప్పి ఇటొకసారి నరికావు. ఏమైంది మద్యపాన నిషేధం? చెప్పు జగన్మోహన్ రెడ్డి, ఎటు పోయింది ఆ మద్యపాన నిషేధం? దానికి సమాధానం చెప్పు. నెక్స్ట్, ప్రతి మండలానికి ఒక వృద్ధాశ్రమం కడతానన్నావు. ఆ వృద్ధాశ్రమం ఎక్కడా? 54 సంవత్సరాల వృద్ధుడా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, 54 సంవత్సరాల వృద్ధుడా? ప్రతి మండలానికి కడతాను అని చెప్పిన వృద్ధాశ్రమం ఎక్కడా? ఏమైపోయింది నీ హామీ? అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాను, రైతన్నలు ఇబ్బంది పడకుండా అన్నావు. కోల్డ్ స్టోరేజ్ ఎక్కడా? రైతులకి మంచి జరిగే కార్యక్రమంలో నువ్వు చేసిన మంచి ఏంటి? ఓకే, ఈ 3 క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ చెప్పు. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఒకసారి వినిపిస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలప్పుడు నీకు 40 పెద్ద పెద్ద ఎన్ని లెక్కేద్దాం, చిన్న చిన్న ఏ పథకాలు ఇవ్వద్దు, దర్శనాలు, ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకొకసారి చెప్తున్నా, ఒక్కసారి విను. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు డూ బదులు రూ వాడు. అర్థమవుతుందా? ఎవడు వాడు కాదు, ఎవరు వారు. ఎవడు అనే మాట బదులు ఎవరు అంటూ నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి నువ్వు జనాల్లోకి వచ్చి ఓపెన్ ఛాలెంజ్ నీకు, ఇదే మాటలు మాట్లాడి నీ మంది మాగదలు లేకుండా, చుట్టూరుత సెక్యూరిటీ లేకుండా వచ్చి ఇవే మాటలు మాట్లాడి నువ్వు తిరిగి వెళ్ళగలిగితే గనక ఓకే, ఒప్పుకుంటా. నీ మంది మాగదలు లేకుండా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. అవును, పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దు, అవును, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. అబద్ధాలు ఆపు. పథకాలు ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నారు? నువ్వు నిరూపించగలవా? నాడు నేడు అని చెప్పి వీడియో ప్రొజెక్ట్ చేసావు కదా, ఇది కూడా వీడియో ప్రొజెక్ట్ చేయాల్సింది కదా. నువ్వు పథకాలు ఇవ్వద్దని అన్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఏమని వార్నింగ్ ఇచ్చారు? వైఎస్ఆర్సీపీ నాయకులకి డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఎలాంటి పనులు చేయమాకండి, వాళ్ళకి పనులు చేయటం అంటే పాముకు పాలు పోసినట్టే అని చెప్పారు. నిజమే, మీరు పాములు లాంటి వాళ్ళే. ఎందుకంటే పోసిన చేతినే కాటేసే రకాలు మీరు. నాయకులకి తెలుసుకో, అబద్ధాలు ఆపు. పబ్లిక్ మీటింగ్ లో అవును, ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా
అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి. అవును. ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ చెప్తున్నా, పథకాలు ఇవ్వద్దనే మాట మాట్లాడలేదు. అబద్ధాల పుట్టలాంటి నీ నోటితోటి పదే అబద్ధాలు వల్లించి 100 మాటలు ఒక అబద్ధాన్ని 100 మార్లు చెప్పి నిజమని ఒప్పించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నావా నువ్వు? అబద్ధాల పుట్టక ఎలా పుట్టింది మీ వైసీపీ పార్టీ? అబద్ధాల మీద పుట్టిన పార్టీయే కదా మీ వైసీపీ పార్టీ. అదే అలవాటు అయిపోయింది అనుకుంటా నీకు కూడా. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, అడుగు. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్ము అని అడుగుతా. ఎవరి సొమ్మని జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఎవరి సొమ్ము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులకు కానీ, వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ ఇంటికి వచ్చే నీళ్ల పైపులు కానీ ఎన్ని కట్ చేయించావు నువ్వు? సంక్షేమ పథకాలు ఎంతమందికి ఆపించావు? హలో లక్ష్మణ అని చెప్పి మంచంలోంచి లెగవలేని కురు వృద్ధులకు కూడా పెన్షన్ ఇవ్వకుండా ఆపించింది మీ వైసీపీ నాయకులు కాదా? 2 కాళ్ళు లేకపోయినా వాళ్ళకు కూడా పెన్షన్ ఆపించింది మీ వైసీపీ నాయకులు కాదా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు నీ బాబు గారి సొమ్మ నువ్వు ఆపటానికి ఈ రోజు నువ్వు బాబు గారిని అడుగుతున్నావు. బాబు గారు చెప్పింది ఒకటే, సంక్షేమ పథకాల గురించి ఆయన చెప్పలేదు. వైసీపీ నాయకులకు ఎలాంటి పనులు చేయొద్దు, వాళ్ళకు చేస్తే పాముకి పాలు పోసినట్టే అని. ఎవడో అని అడుగుతాను, ఏందే అడుగుతా ఉన్నా. ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్ము అని అడుగుతా. ఎవడో అని అడుగుతాను. నువ్వెవడు జగన్మోహన్ రెడ్డి? నువ్వెవడు అని చెప్పి చిన్న పిల్లలు తినే చిక్కీ దగ్గర నుంచి వాళ్ళకిచ్చే బ్యాగుల మీద, వాళ్ళకిచ్చే బెల్టుల మీద, ఆఖరికి పిల్లల పుస్తకాల మీద, పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికేట్ల మీద, ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే డెత్ సర్టిఫికేట్ల మీద, పాసు పుస్తకాల మీద, ఆఖరికి నీ పిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి, సమాధి రాళ్ళు లాంటి నీ రాళ్ళు తీసుకొచ్చి జనాల పొలాలలో నీ బొమ్మేసుకొని పాతావే. ఎవడి అబ్బ సొమ్మని పాతావు జగన్మోహన్ రెడ్డి? ఎవడబ్బ సొమ్ము? దాదాపు 12,500 కోట్లు వీడికి నువ్వు ఖర్చు పెట్టింది. నీ అబ్బ సొమ్ము ఖర్చు పెట్టావా? తీ బయటికి. నీ అబ్బ సొమ్మని ఖర్చు పెట్టావా? మాట పొదుపు జగన్మోహన్ రెడ్డి. నేను క్లియర్ గా చెబుతున్నా, చిన్న పిల్లలు తినే చిక్కీ దగ్గర నుంచి, చిక్కీ కవర్ మీద నీ బొమ్మే, పిల్లలు వేసుకెళ్లే బ్యాగ్ మీద నీ బొమ్మే, వాళ్ళ బెల్ట్ మీద నీ బొమ్మే. రేషన్ షాప్కి వెళ్తే కనుక కందిపప్పు మీద ఇచ్చి చచ్చింది లేదు కనుక కందిపప్పు వాటిని తీసేయి, పంచదార మీద నీ బొమ్మే, ఎప్పుడో ఇచ్చిన దానికి పంచదార మీద నీ బొమ్మే, డెత్ సర్టిఫికేట్ మీద, బర్త్ సర్టిఫికేట్ మీద, పాస్బుక్ మీద, వేటి మీద నీ బొమ్మని వేసుకున్నావు కదా. ఎవడి అబ్బ సొమ్ము చెప్పు, సమాధానం చెప్పు. నీ అబ్బగాడి సొమ్ము ఏమైనా తీసుకొచ్చి పెట్టావా జగన్మోహన్ రెడ్డి నీ బొమ్మ వేసుకోవటానికి? జాగ్రత్త, ఎవడు అని మాట్లాడొద్దని చెప్పి మళ్ళీ చెబుతున్నా. ఇంతకన్నా నేను గట్టిగా మాట్లాడగలను, తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా మాట్లాడగలరు. వాళ్ళు మాట్లాడారనుకో మళ్ళీ బయటకు వచ్చి గొక్కబట్టి ఏడుస్తావు.